హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 4 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఆ రోజు సాటర్డే, సో నిదానంగా లేచి అన్నీ కొంచెం రోజులాగా ఆదరా బాదరా కాకుండా నిదానంగా కూల్గా చేసుకుంటున్నాము. పొద్దునైతే ఫస్ట్ హాట్ వాటర్ తాగాను. దాని తర్వాత సబ్జా గింజలు, మెంతులు అండ్ జీలకర్ర నానబెట్టుకున్న ముందు రోజు నైట్వి అవి తాగేస్తున్నాను. వాటర్లోకి చేదు ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది కాబట్టి మెంతులు ఏం చేదు ఉండవు. సో మామూలు మింగే స్కోప్ ఉంటుంది అనమాట, చేదేమి ఉండదు అది. దాని తర్వాత అయితే టిఫిన్ తిన్నాను. ఈరోజు ఊతప్పం ఇంకా పొటాటో కర్రీ తిన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ హై క్యాలరీ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకి ఇంకో స్కోప్ లేదనమాట. బ్రేక్ఫాస్ట్ తిన్నాక టీ అయితే తాగాను. తాగానే మంచి రిలీఫ్ వస్తుంది. నాకు జలుబు చేసింది, సో టీ తాగానే చాలా సూదింగ్ అనిపించింది. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఫస్ట్ అయితే నేను ఆకలిస్తుంటే నా నట్స్ మిక్స్ అయితే తిన్నాను, సోక్ చేసుకున్నది. స్వీట్ క్రేవింగ్స్ అన్నీ ఈ నట్ మిక్స్తోనే సప్రెస్ అయిపోతాయి నాకు తెలిసి. ఎందుకంటే నేను ఖర్జూరము, రేజిన్స్ వేసుకుంటాను, అంజీర్ వేసుకుంటాను, ఆప్రికాట్ వేసుకుంటాను. సో దాని నుంచి ఒక స్వీట్నెస్ వస్తుంది కాబట్టి నా స్వీట్ క్రేవింగ్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి. ఈ నట్ మిక్స్ తినగానే సాటిస్ఫై అవుతాము. ఇంకా దాని తర్వాత తలస్నానం చేసినాను కాబట్టి హెయిర్ కేర్ ఈజ్ మ్యాండేటరీ. హెయిర్ సీరమ్ డ్యాంప్ హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. నేను వాడే హెయిర్ సీరము బాండ్రెస్ది. సో ఫస్ట్ అదైతే పెట్టుకొని చిన్నగా ఫింగర్ టిప్స్తో స్కాల్ప్లోకి ఇన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. దాని తర్వాత ఇంకా రెగ్యులర్ హెయిర్ సీరము ఇంట్లో ఉన్నా సరే బయటికి వెళ్ళకున్నా స్కిన్ కేర్ ఈజ్ మస్ట్. సీరమ్ అండ్ సన్ స్క్రీన్ ఆర్ మ్యాండేటరీ. ఎండకు పోకుండా సన్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి. బికాజ్ మనం ఫోను, టీవీ ఇవన్నీ చూస్తుంటాం. వాటికి కూడా ఒక కైండ్ ఆఫ్ హీట్ రెజల్యూషన్ అనేది ఉంటుంది. దాని నుంచి మనం సేవ్ చేసుకోవాలి స్కిన్ బ్యారియర్ని కాపాడాలి అంటే స్కిన్ కేర్ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా స్కిన్ కేర్ అయితేనే ఆల్రెడీ 2 అయ్యింది. ఫస్ట్ అయితే లంచ్ తిన్నాను. ఈరోజు మా వదిన కోకోనట్ మిల్క్తో వెజిటబుల్ పులావ్ ఇంకా చెన్నా స్ప్రౌట్స్ అండ్ పన్నీర్ వేసి కర్రీ చేసి అండ్ రైతా చేసింది. ఇంకా నేను అద్వైత్ టీవీ చూసుకుంటూ తిన్నాము. టీవీలో ఏదర్ క్రాఫ్టింగ్ వీడియోస్ ఆర్ టామ్ అండ్ జెర్రీ ఏదైనా కార్టూన్స్ చూస్తాం వాడుంటే. నేను చిన్నప్పుడు ఎప్పుడు కార్టూన్ చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత ఏజ్ వచ్చాక చూస్తున్నాను. దాని తర్వాత అయితే ఇంకా నేను టెంపుల్కి వెళ్ళాలి అని రెడీ అవుతున్నాను. నేను ఈ టెంపుల్కి వెళ్ళాలని 1 year నుంచి అనుకోలేదు. వెళ్ళమని చెప్పినారు, నేను వెళ్ళలేదు. నాకు ఇంకో 2-3 ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేసినారు అనమాట వెళ్ళమని. సరే ఇంతమంది చెప్తున్నారు కదా వెళ్ళొద్దామని టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను. వీకెండ్సే కుదురుతుంది అంత దూరం వెళ్ళడానికి, వీక్ డేస్లో వెళ్ళలేము. ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ టైమే పట్టింది వెళ్ళి రావడానికి. ఇక్కడ కూడా నేనేమి మేకప్ ఏం చేసుకోవట్లేదు, జస్ట్ ఐలైనర్ ఇంకా కాజల్ పెట్టుకొని రెడీ అయినాను అంతే. దీనికి ముందు ఏంటంటే నేను కొన్ని కుర్తీస్ తీసుకుపోయినాను మీషోలో. ఆ కుర్తీస్ రివ్యూ చేద్దామని అయితే ఫస్ట్ రెడీ అయ్యాను. దాని తర్వాత ఇంకా అదే రెడీ అయినా కాబట్టి జడేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయినా. మీరు నా మ్యాక్సిమమ్ ఆఫ్ వీడియోస్లో నేను ఇన్కేస్ కొంచెం రెడీ అయినాను అంటే ఐ ఎలివేట్ మై ఐస్. ఎందుకంటే నా ఐస్ చిన్న చైనా కళ్ళ లాగుంటాయి, కనిపించవు. ఇట్లన్నా చేయకుంటే కళ్ళు కనిపించాలి కదా, అందులో మళ్ళీ అద్దాలు ఉంటాయి ఇవన్నీ. ఇంకా దాని తర్వాత ఈరోజు నేను రెగ్యులర్ వాడే లిప్ బామ్ కనిపించక చాప్స్టిక్ ఉంటే చాప్స్టిక్ యూజ్ చేసినాను. చాప్స్టిక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, అది కూడా బాగానే ఉంటుంది. నేను అది కూడా ఒక 1.5 year అట్లా వాడినాను. ఇప్పుడు వాడే లిప్ బామ్ ముందు అది వాడినాను, వాడచ్చు. అది కూడా ఒక 700 రేంజ్ ఉంటుంది, 3 వస్తాయి. ఇప్పుడు వాడేదైతే జస్ట్ అదొక సెబామెడ్దే 530 రూపీస్ 540 రూపీస్ పడుతుంది. లిటిల్ ప్రైజీయే బట్ వర్త్ ట్రయింగ్. దాని తర్వాత ఏం ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఎత్తుక్కుంటున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి పక్కన పడేసి నా కుర్తీస్ రివ్యూ అయితే చేశాను. నేను ఇంకా ఆ కుర్తీస్ రివ్యూ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా మీరు డిఎం అని మెసేజ్ చేస్తే ఆ కుర్తీ డీటెయిల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ మీకు ఆటోమేటిక్గా డిఎం వస్తాయి. దాని తర్వాత అయితే ఇంకా జడేసుకొని నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాను. ఆల్రెడీ 3:30 అయ్యింది.
టెంపుల్ ఏమో చాలా దూరం కాబట్టి ముందే స్టార్ట్ అవ్వాలి. టెంపుల్ ఏమో 5కి ఓపెన్, నేను 4కే స్టార్ట్ అయినాను మా ఇంట్లో. ఈ డ్రెస్ నేను సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను. ఆ షాప్ మా వదిన చూపించింది నాకు జనరల్ బజార్లో. సో అక్కడ క్లాత్ తీసుకొని సపరేట్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ప్యాంట్ అవన్నీ సపరేటు, క్లాత్ సపరేటు, చున్నీ సపరేట్. ఫస్ట్ స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు ఎట్లుంటుందో అనుకున్నాను కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుంది లుక్. కుట్టడం కూడా చాలా బాగా కుట్టాడు అన్న. ఇది కుట్టడానికి 1000 రూపీస్ తీసుకున్నాడు. ఆ పైన క్లాత్ వచ్చేసి 200, ప్యాంట్ క్లాత్ అంతే 200 పడింది, చున్నీ 300. టోటల్ ఎంత అయిందో మీరే లెక్కేసుకోండి. నేనైతే నిమిషాంబ టెంపుల్కి వెళ్ళాను. బోడుప్పల్లో ఉండే టెంపుల్. మేము బోడుప్పల్లో ఒక 1 ఇయర్ రెంట్కు ఉన్నాం కానీ అప్పుడెప్పుడు నాకు ఈ టెంపుల్ ఉన్న సంగతి తెలియలేదు. ఆ దారిలో రోజు వెళ్ళేదాన్ని నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కానీ ఒక్కరోజు కూడా నేను ఆ టెంపుల్ చూడలేదు. సో ఈరోజైతే నేను బోడుపల్లి ఉండే టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ ఆటో ఎక్కి మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో స్టేషన్లో ట్రైన్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాను. నా ఎక్స్పెక్టేషన్ 1.5 అవర్కి వెళ్ళాల్సింది 2.5 అవర్స్ అయ్యింది. టెంపుల్కి వెళ్ళేసరికి 6:20 అట్లా అయ్యింది. అప్పటికే టెంపుల్లో రష్ అయితే ఉంది. అక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ బోడుపల్లో. 21 డేస్లో కోరికలు తీరుతాయని చాలామంది వస్తారు ఈ టెంపుల్కి. ఫస్ట్ వెళ్ళినప్పుడు 16 రౌండ్స్ తిరిగి కోరిక కోరుకోవాలి. 21 డేస్ లోపు కోరిక తీరితే మళ్ళీ టెంపుల్కి వచ్చి 108 ఇక్కడ తిరుగుతారు. అక్కడ మీకు స్లిప్ కూడా ఇస్తుంటారు తిరగడానికి, ఆ కౌంట్ అవంతా మార్క్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తే మీరు ఎంతమంది తిరుగుతున్నారో చూడొచ్చు. ఈవినింగ్ టైం ఇది. ఈ గుళ్ళో అమ్మవారిని ఫోటో తీయొచ్చో లేదో, తీయనిస్తారో లేదో అని నేను అంత పెద్దగా ఏం క్యాప్చర్ చేయలేదు. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అక్కడే దత్తాత్రేయ స్వామి, శ్రీరాముడు, సీత, ఆంజనేయ స్వామి, మళ్ళీ ఇంకా శివుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, హనుమాన్ ఉన్నాడు. అందరు దేవుళ్ళు అక్కడే పక్కపక్కకే ఉన్నారు. అన్నీ ఒకేసారి కవర్ చేసి దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పెట్టే కల్చర్ కూడా ఉందన్నమాట. కోరిక తీరిన వెంటనే అక్కడ అదే రాశారు. ఇవైతే టెంపుల్ టైమింగ్స్, ఏ రోజు ఏ టైంకి ఓపెన్ అవుతుంది, ఏ టైంకి ప్రదక్షిణాలు చేయొచ్చు, అవన్నీ ఉన్నాయి. టెంపుల్కి రైట్ సైడ్ వచ్చేసి టెంకాయలు కొట్టి కాళ్ళు కడుక్కునే ప్లేస్ ఉంది. ఇదైతే మెయిన్ రోడ్. టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం లేడీస్ ఖచ్చితంగా జడేసుకొని వెళ్ళాలి. బయట ఒక ఆంటీ అంకుల్ కూర్చున్నారు, వాళ్ళు లోపలికి కూడా పంపించట్లేదు. ఖచ్చితంగా జడేసుకొని వెళ్ళాలి. క్లచ్ పెట్టుకున్న వాళ్ళను కూడా రానియరు, జడేసుకోవాలి. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయ్యింది. మార్నింగ్ చేసిన పులావ్ ఇంకా కర్రీ రైతా ఉంటే అది తినేసి నా డిన్నర్ని అయితే ఫినిష్ చేశాను. హాయ్ ఆల్, ఈరోజు అయితే డే 4 ఆఫ్ వెయిట్ లాస్. ఈరోజు ఏది ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. బేసిక్గా ఇంట్లో ఉంటే ఇంకెక్కువ ఫాలో అవుతా అనుకున్నాను, బట్ ఈరోజు వెరీ బ్యాడ్ డే. పొద్దున్నుంచి జిమ్కి వెళ్దామని వెళ్ళలేదు, మొత్తానికే వెళ్ళలేదు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బై ద వే ఇప్పుడు టైం ఆల్రెడీ 12 దాటింది. అర్థం చేసుకోవచ్చు మనం పనులు ఎంత పోస్ట్ పోన్ చేసాము అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు 2 ఊతప్పాలు, పొటాటో కర్రీ, దాని తర్వాత టీ తాగాను. దాని తర్వాత నేను సోక్ చేసుకున్న నట్స్ తిన్నాను. జస్ట్ ఊతప్పం 2 అండ్ పొటాటో కర్రీ 540 క్యాలరీస్ అయ్యాయి. 14 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది అండ్ 7.5 grams ఆఫ్ ఫైబర్. దాని తర్వాత చాయ్ తాగాను, 180 క్యాలరీస్. దాని నుంచి 6 grams ఆఫ్ ప్రోటీన్. దాని తర్వాత నట్స్, సీడ్స్ అన్నీ కలిపి 8 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చింది. దాది 265 క్యాలరీస్ అయ్యాయి. ఈ రోజు నుంచి నేను కొంచెం పోర్షన్ తగ్గించాను నా నట్స్ది. 5 grams తింటున్నాను. 13 grams ఆఫ్ ఫైబర్ వచ్చింది. లంచ్కి ఏమో ఈరోజు మా ఇంట్లో కోకోనట్ మిల్క్ పులావ్ చేశారు. ఆబ్వియస్లీ అది చేశారంటే ఎక్కువ తింటాము. నేను అలానే ఎక్కువ తిన్నాను. 250 grams ఆఫ్ కోకోనట్ మిల్క్ పులావ్ తిన్నాను. బేసిక్గా కోకోనట్లో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలానే ఈరోజు 750 క్యాలరీస్ తిన్నాను నేను జస్ట్ లంచ్లోనే. 27 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 11 grams ఆఫ్ ఫైబర్. ఆ పులావ్లో కర్రీ వచ్చేసి స్ప్రౌటెడ్ చెన్నా అండ్ పనీర్ కర్రీ, సో విచ్ ఈస్ ప్రోటీన్ రిచ్.
ఇంకా దాని తర్వాత టెంపుల్కి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయ్యింది. డిన్నర్కి వచ్చేసి సేమ్ అదే పులావ్ అండ్ కర్రీ. 200 గ్రామ్స్ పులావ్ తిన్నాను, 120 గ్రామ్స్ కర్రీ, ఇంకా వెజిటబుల్ రైతా. 540 క్యాలరీస్ తిన్నాను, 15 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 8.5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. టోటల్ 2200 క్యాలరీస్ తిన్నాను నేను ఈరోజు మొత్తానికి. 64 grams of ప్రోటీన్ విచ్ ఈస్ గుడ్. ఇంత తిన్నా ఓకే, పర్లేదు. మనము ఈ క్యాలరీ రిచ్ ఫుడ్ తింటున్నా. 39 grams ఆఫ్ ఫైబర్ విచ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇంకా వర్కౌట్ ఏం చేయలేదన్నాం కాబట్టి తిన్నాక మర్యాదగా వాకింగ్ చేశాను. 11,000 స్టెప్స్ చేశాను. అంటే ఈరోజు బయటికి వెళ్ళాను కదా, అదంతా ఇంకా వచ్చాక వాకింగ్ చేశాను అంతా. అట్లా ఒక 300 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. 2200లో 300 తీసేస్తే 1900 క్యాలరీస్ తిన్నాం మనము. జనరల్గా తినేదానికంటే చాలా ఎక్కువ తిన్నాను. ఇంకా ఇందాకే ఫేస్ వాష్ చేసుకొచ్చాను. ఇంకా జస్ట్ మాయిశ్చరైజర్ నాది అప్లై చేసుకొని ఖతం పడుకోవడమే. అట్లీస్ట్ రేపు పొద్దున్న లేచి 6:30కి జిమ్కి వెళ్ళాలి. 6:30కి లేస్తానా అంటే లేస్తాను. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి నో స్ట్రెంత్ ట్రైనింగ్, ఓన్లీ కార్డియో అవుతుంది. వీ నీడ్ టు డూ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆల్సో. సో లెట్స్ క్యాచ్ అప్ ఇన్ టుమారోస్ వ్లాగ్.